మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్, అడ్వకేట్. మిత్రులారా, మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం. ఇప్పటికీ మీకు చట్టపరమైన అంశాలను వివరిస్తూ వందల వేల వీడియోలు చేశాను. సో మీకు అర్థమయ్యే పరిభాషలో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని కూడా మీకు అందుబాటులోకి తీసుకొచ్చాను. ఈ పుస్తకంలో ఏముంది, ఇలాంటి అంశాలను విశదీకరించాను అనే విషయం గురించి ఈ వీడియోలో తెలియపరిచే ప్రయత్నం చేస్తా. సో మిత్రులారా, న్యాయస్థానము జప్తు చేసిన ఆస్తులను మనము అన్యాక్రాంతం చేయవచ్చా, అమ్మడానికి అవకాశం ఉంటుందా? న్యాయస్థానము ఏ సందర్భంలో మన ఆస్తులను జప్తు చేస్తుంది? సో మిత్రులారా, మనం ఎవరి వద్ద నుంచైనా అప్పు తీసుకొని అప్పు చెల్లించకపోతే మనకు ఎవరైతే అప్పు ఇచ్చారో ఆ వ్యక్తి మన మీద సివిల్ కోర్టులో మనీ రికవరీ సూట్ ఫైల్ చేస్తూ మన పేరు మీద ఉన్నటువంటి ఆస్తులను బదలాయించకుండా న్యాయస్థానం నుంచి జప్తు చేయించుకునే హక్కు, అవకాశం వారికి ఉంటుంది. అలా న్యాయస్థానము మన పేరు మీద ఉన్నటువంటి ఆస్తులను జప్తు చేస్తూ ఏదైనా ఆర్డర్ జారీ చేస్తే ఆ ఆస్తులను మనము సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి చట్టంలోని సెక్షన్ 64 ప్రకారంగా ఆ ఆస్తులను మనము అన్యాక్రాంతం చేయడానికి, బదిలీ చేయడానికి, మార్టిగేజ్ చేయడానికి, లీజుకు చేయడానికి, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేయడానికి, ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వడానికి కుదరదు, చెల్లుబాటు కాదు. ఎందుకంటే న్యాయస్థానము అటాచ్మెంట్ ఆర్డర్ జప్తు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది కాబట్టి. ఒకవేళ జప్తు చేసే ఆర్డర్ ఇవ్వడం కంటే ముందే మనము కనుక మన ఆస్తులను వేరే వ్యక్తులకు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసి ఆ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ని రిజిస్ట్రేషన్ చేసి ఉంటే ఆ ఆస్తిని మనము అన్యాక్రాంతం చేయవచ్చు. అది 64 సెక్షన్ 64 సబ్సెక్షన్ 2 చాలా స్పష్టంగా వివరణ ఇస్తుంది. కానీ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది ఖచ్చితంగా రిజిస్టర్ చేసి ఉంటేనే ఆ ఆస్తిని మనము వేరే వ్యక్తులకు అన్యాక్రాంతం చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి అంశాలను ఈ పుస్తకంలో మీకోసం విశదీకరించాను. ఈ పుస్తకం కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి డయల్ చేసి పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్. నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్, అడ్వకేట్. మిత్రులారా, నేను రాసిన పుస్తకం యొక్క కవర్ పేజ్ ఇది. చాలామంది సార్ ఆ పుస్తకంలో ఏముంది, విషయ సూచిక ఏంటి, అసలు ఇండెక్స్ ఏంటి తెలియపరచండి సార్, దానిని బట్టి మేము పుస్తకం కొనాలా వద్దా అని నిర్ణయించుకుంటాము అని అనడం వల్ల విషయ సూచిక మీకు ఇవ్వడం జరిగింది. అలాగే అసలు పుస్తకంలో ఏముంది, ఏ రకంగా కంటెంట్